చూసారు కదా మన కుండీల్లో గింజలు పోసా. ఆకుకూర ఈ తెల్ల గోంగూర చూడండి వచ్చి చూసారు కదా తెల్ల గోంగూర తాకలా నేను చూపిస్తున్నా చూడు. బీనీస్ రా దాదా సరణ వచ్చి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇగో పందిరి చిక్కుళ్ళు ఇవి చూపిరా. ఇవన్నీ మనకి ఇంకా కూరగాయలు వస్తాయి. పందిరి చిక్కుళ్ళు 2 తడాలు పోస్తే రాలా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చాయి చిరుకూర పోసిన రా సాలేరా. ఇదో చిరుకూర అంతా మొలకలు వచ్చాయి. ఇదిగోండి ముల్లంగిలు చూడండి, మాకు ముల్లంగిలు బాగా వస్తాయి. మాకు ఇష్టం కూడా ముల్లంగిలు. నేను ఎక్కువ సాంబార్ పెడతా ముల్లంగితో. చూడండి ఎర్రగోంగూర ఎన్ని ముల్లంగిలే ఎక్కువ పోసుకుంటా నేను. ఇదో చిరుకూర, ఎర్ర తోటకూర అన్నీ వేసుకున్నానండి. చూడండి చిక్కుడుకాయలు ఈ 2 ప్యాకెట్లు పోస్తే 2 చెట్లు వచ్చాయి ఫ్రెండ్స్. బాగా 2 చెట్లు బాగా ముదురుగా వచ్చాయి. ఇప్పుడు పూత మీద ఉన్నాయి. చూసారు కదా నేను చేసే విధానం. మనం ఇట్లా తొట్టుల్లో వేసుకుంటే గింజలు బాగా మనకి ముల్లంగిలు వస్తాయి. ఈ ముల్లంగిలు అంగట్లో ముల్లంగిల కన్నా ఈ భలే టేస్టీగా ఉంటాయి. ఊరికే మనం అంత కందిపప్పు వేసేసి గబగబా నేను 2 ముల్లంగిలు పోసేసి సాంబార్ పెట్టేస్తుంటా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చాయి నీట్గా. మన వాతావరణంకి ముల్లంగి బాగా వస్తుంది. అందుకని నేను ముల్లంగే ఎక్కువ పోస్తా. 2 కుండీల్లో పోసుకున్నా. ఒక కుండీలో ఎర్రగోంగూర, ఒక కుండీలో తెల్ల గోంగూర. ఇదంతా చిరుకూర పోసుకున్నా. ఇవన్నీ కూడా ఎర్ర తోటకూర పోసే దీంట్లో. కొన్ని బీరకాయ గింజలు అన్ని మొలకలు వస్తున్నాయి ఇప్పుడే. ఇంకా ఫ్రెండ్స్ ఒక 20 రోజులు దాటితే మనకు కూడా కూరగాయలు వస్తాయి. మన తోటల్లో మనకి సరిపోతాయి. నేను ఫ్రెండ్స్ చూసారు కదా నేను చేసే విధానం ఎలాగుంది. అందరు లైకులు కొట్టండి, మా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఇగో ముల్లంగి తాగకూడదని నేను కర్రతో చూపిస్తున్నా. ముల్లంగిల్లోనే చిరుకూర కూడా పోసా కొంచెం. చూడండి అవి కూడా వచ్చేసి 2 తడవలు రాలా ఫ్రెండ్స్ ఈ మధ్య. ఇప్పుడు వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంకేం ఫ్రెండ్స్ చూసారు కదా చూసారు కదా ఇవన్నీ ఇప్పుడు చూసి ఇవన్నీ ఏంటంటే ఎలుకలు అవి వాడకుండా నేను డ్రాగన్ ఫ్రూట్ ఇలా కట్ చేసి ఆడాడేస్తున్నా. అంటే ఆ మొలకలు అవి తినేస్తాయి కదా, అందుకని ఉంటా ఫ్రెండ్స్.